హాయ్ అండి, నమస్తే అండి. మీ శైలజని. నేనైతే ముందుగా ఇవి కట్ చేసేసుకుని పెట్టుకున్నానండి. పక్కన పెట్టేసుకొని హాట్ వాటర్లో వేసుకున్నానండి, సాల్ట్ వేసుకొని. అలాగే టమాటాలు కూడా ఒక టమాటా అయితే వేసానండి, కట్ చేసి పక్కన పెట్టుకున్న. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు, 4-5 పచ్చిమిర్చి, ఎల్లు కారం, సాల్ట్, మసాలా, కారం పొడి అండి. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం అండి. స్టవ్ వేసుకుని బ్యాండ్ పెట్టుకునండి, ఆయిల్ పోసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి నేనైతేని. ఆయిల్ ఎక్కింది కదా, ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేస్తున్నానండి. ఇంకా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. మంచిగా బ్రౌన్గా అయిపోయిన వరకు వేయించుకోవాలండి. ఇందులోనే కట్ చేసుకున్న ఇవి కూడా వేసుకోవాలండి. కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి. వేసుకున్నాండి, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేస్తాను. ఈ కర్రీకి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని వదిలేసుకోవాలి. ఇందులో అన్నీ వేసేస్తున్నానండి. అంతా మంచిగా వేసుకోవాలి. సరిపడినంత వాటర్ కూడా పోసుకోవాలి. ఒక 3 నిమిషాలు మూత కప్పేసుకోవాలి. కర్రీ అయితే అయిపోయిందండి. గిన్నెలో తీసేసుకుంటున్నాను నేనైతేని. దాంట్లో తీసేస్తున్నారండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. తప్పకుండా ఇలా మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది కర్రీ అయితేని. బాయ్ అండి.